వైసీపీ హయాంలో చతికిలపడిన అమరావతి అభివృద్ధి పరుగులు పెట్టనుంది. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు రుణమిచ్చేందుకు ప్రపంచ బ్యాంకు సముఖత వ్యక్తం చేసింది. నవంబర్ 2వ వారానికి ఫార్మాలిటీస్ అన్ని పూర్తయి ఆ వెంటనే సిఆర్డీఏకి అడ్వాన్స్ నిధులు జమ అవుతాయి. ఆ వెంటనే టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టడానికి సిఆర్డీఏ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. కూటమి ప్రభుత్వం ఆకాంక్షలకు అనుగుణంగా రాజధాని అమరావతి నిర్మాణం ఇక పరుగులు పెట్టనుంది. ప్రపంచ బ్యాంకు నుంచి పెద్ద ఎత్తున రుణ సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉండడంతో మరో నెలన్నరలోని ఆ ప్రక్రియ కొలిక్కి రాబోతోంది. రాజధానికి 15,000 కోట్ల రూపాయల రుణమిచ్చేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలుపుతూ ప్రపంచ బ్యాంకు నుంచి కేంద్రానికి ఇటీవలే లేఖ అందింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా ఈ రుణం ఇస్తున్నాయి. మొత్తం 15,000 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే సిఆర్డీఏకి అందనున్నాయి. రాజధానిలో మౌలిక వస్తుల అభివృద్ధి, భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించి లేఅవుట్ల అభివృద్ధి, పరిపాలనా నగరంలో శాసనసభ, హైకోర్టు, సచివాలయం, హెచ్ఓడీల కార్యాలయ భవనాల టవర్ల నిర్మాణం వంటి పనులకు 49,000 కోట్లు ఖర్చవుతుందని సిఆర్డీఏ తాజాగా అంచనా వేసింది. 15,000 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే వస్తుండటంతో దానికి అనుగుణంగా సిఆర్డీఏ నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణం మంజూరుకు సంప్రదింపులన్నీ వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు బృందం 3-4 దఫాలుగా రాజధానిలో పర్యటించింది. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ, ప్రపంచ బ్యాంకు, సిఆర్డీఏ అధికారులతో కీలక సమావేశం తర్వాత నవంబర్ 8న తుది సమావేశం ఉంటుంది. అదే నెల 15 నాటికి సంతకాల ప్రక్రియ ముగుస్తుంది. అది పూర్తయితే 15,000 కోట్లు మంజూరైనట్టే. ఆ వెంటనే మొత్తం రుణంలో 25% అంటే 3,750 కోట్లు అడ్వాన్సుగా తీసుకోవచ్చు. నవంబర్లో ఆ నిధులు వస్తే డిసెంబర్ నుంచి పనులు మొదలు పెట్టాలని సిఆర్డీఏ భావిస్తోంది. టెండర్లు పిలిచేందుకు అంతా సిద్ధం చేస్తోంది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ వంటి అంతర్జాతీయ సంస్థలు ఒక ప్రాజెక్టుకు ఇంత వేగంగా రుణం మంజూరు చేయడం రికార్డు అంటున్నారు. ప్రపంచ బ్యాంకు లాంటి సంస్థలు నిర్దిష్ట ప్రాజెక్టులకు రుణాలిస్తాయి. ఆ ప్రాజెక్టు వల్ల పర్యావరణం, సమాజంపై ఎలాంటి ప్రభావం పడుతుంది, నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీ సంతృప్తికరంగా ఉందా వంటి అంశాలన్నీ కూలంకషంగా అధ్యయనం చేశాకే రుణమిస్తాయి. సంప్రదింపులకే ఏడాది సమయం పడుతుంది. అలాంటిది రాజధాని అమరావతికి రుణం మంజూరు ప్రక్రియను ఆగస్టు 20న ప్రారంభించి నవంబర్ నాటికి కొలిక్కి తెస్తోంది. 3 నెలల్లోనే అవసరమైన ప్రక్రియలన్నీ పూర్తి చేసుకుని రుణం మంజూరు చేస్తుండడం విశేషం. (2019కి ముందు రాజధాని నిర్మాణానికి 3,500 కోట్ల రుణమిచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చి అవసరమైన ప్రక్రియలన్నీ పూర్తి చేసింది. 2019లో వచ్చిన జగన్ ప్రభుత్వం రాజధానికి రుణం అవసరం లేదని కేంద్ర ఆర్థిక శాఖ ద్వారా ప్రపంచ బ్యాంకుకు చెప్పడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. కేంద్ర రాష్ట్రాల్లో ఎన్డీఏ భాగస్వామ్య ప్రభుత్వాలే ఉండడంతో రాజధానికి మంచి రోజులు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 15,000 కోట్ల రుణం అందిస్తామని తాజా బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది. అక్కడి నుంచి రుణం మంజూరుకు అవసరమైన పరిణామాలన్నీ శరవేగంగా జరిగాయి. రాజధానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ఇస్తోంది పేరుకే రుణమైనా అది రాష్ట్ర ప్రభుత్వానికి భారం కాబోదు. కేంద్ర ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులిస్తోంది. ఆ రుణంలో కేంద్ర ప్రభుత్వం 90%, రాష్ట్ర ప్రభుత్వం 10% చొప్పున భరించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 10% నిధుల్ని కూడా కేంద్రం వేరే నిధుల నుంచి సర్దుబాటు చేస్తుందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.